గారికి ఈరోజు జగనన్న ఏ నిర్ణయం తీసుకున్నా అది భగవంతుని నిర్ణయంగా భావిస్తున్నటువంటి అన్ని జాతులకి, అన్ని కులాలకి, అన్ని మతాల వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ద్వారా ఈరోజు కేవలం కాపు నేస్తం పథకం, ఈ కాపు నేస్తం అనేది మీకు అందరికీ కూడా తెలుసు. ఈ కాపు నేస్తం అనేది చాలామంది ఓట్ల కోసం కాపు నాయకులంతా పార్టీలు కూడా పెట్టడం జరిగింది. కాపులంతా ఓటు కావాలని రెచ్చగొట్టడం జరిగింది. రకరకాల ఆలోచనతో ఓట్లు అడిగే కార్యక్రమాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ప్రత్యేకించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు కాపు నేస్తం అనేది జనరల్ కూడా ఈ అవినీతి అనేది క్యాన్సర్తో సమానం. ఒక తూరి ఈ క్యాన్సర్ కానీ జనాల్లో వస్తే, ఎవరికైనా వస్తే అది పూర్తిగా శరీరాన్ని కూడా పూర్తిగా దహిస్తూ ప్రాణాలు తీసే కార్యక్రమాలు ఈ అవినీతి. దానికే క్యాన్సర్ అని కూడా నా యొక్క దృక్పథం. ఈరోజు అవినీతి లేని రాజ్యం, అవినీతి లేకుండా ఈ కాపుకు సంబంధించినటువంటి ఈ కాపు నేస్తంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అకౌంట్లోనే పడతా ఉందంటే ఇటువంటి రాజ్యం ఇది మన రామరాజ్యంగా తీసుకుంటున్నాము. ఏ రాజ్యంలో కూడా ఈ విధంగా పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు వేసినటువంటి చరిత్ర ఎవరు సృష్టించలా. ఈరోజు జగనన్న ప్రత్యేకించి కాపులకే కదా, అన్ని జాతులు కూడా ఈ పథకాలు వస్తూ ఉంది. కానీ ప్రత్యేకించి కాపు నేస్తం అనే దాన్ని పెట్టి ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు. ఈ కాపు నేస్తం ద్వారా 2021కి 15,025 మందికి గాను 22,542 కోట్లు, అదేవిధంగా 21-22కి గాను 16,337 మందికి 24,000 కోట్లు వాళ్ళ ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. ముఖ్యంగా కాపు నేస్తకి అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఈ కాపు నేస్తం కింద ఏ స్కీములు కాపులకు పడతా ఉంది, ఇది ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా పడినట్లు కనీసం ₹1 వాళ్ళ కాపు నేస్తాలకు సంబంధించినటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు కూడా ఎక్కడ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. వాళ్ళని ఆదుకుంటూనే ఆయన ఒకటే అంటాడు జగన్మోహన్ రెడ్డి, మీ చల్లని దీవులు భగవంతుని ఆశీస్సులతో నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మీకు ఈ విధంగా నా వాగ్దానం నెరవేరుస్తున్నానని చెప్పినప్పుడు నిజంగా ఎవరు కూడా అట్లా చేయరు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నంద్యాల ఎలక్షన్ జరిగినప్పుడు ఇది నా రోడ్డు, నేను వేసినా మీరు నాకు ఓటు, ఇది నేను నీకు బియ్యం ఇచ్చినా నేను ఇచ్చినాను నాకు ఓటు, ఇక్కడ మీకు ఇల్లు ఇచ్చినాను కార్యక్రమం ఇప్పుడు చెప్పలేదు. కానీ జగనన్న ఆ విధంగా లేకుండా కాపులకు ప్రత్యేకించి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో పడే డబ్బులు ఏ విధంగా వచ్చిందంటే వైఎస్ఆర్ రైతు భరోసా అంటే మనకు రాష్ట్రంలోనే 7,85,700 మందికి గాను 2,550.19 కోట్లు జమ చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 4,11,331 మందికి గాను 2,381.91 లక్షలు డబ్బులు పడటం జరిగింది. అదేవిధంగా జగనన్న అమ్మఒడి 3,81,185 మందికి గాను 1,143.56 లక్షలు మనకు ఖాతాలో పడటం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా 7,04,045 మందికి గాను 653.60 లక్షలు పడటం జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన కింద 1,28,119 బెనిఫిషరీస్ గాను 354.14 లక్షలు పడటం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత పంట బియ్యం కింద 3,04,451 బెనిఫిషరీస్ గాను 371.25 లక్షలు పడటం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ మీకు అంతా తెలుసు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ మహిళలకు కూడా సున్నా వడ్డీకి ఇచ్చే కార్యక్రమాలు కూడా ఆయన తీసుకున్నారు కాబట్టి
8,42,854 మందికి గాను 202.46 లక్షలు పోవటం జరిగింది. రైతులు ఇన్పుట్ సబ్సిడీ అంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఇంతకుముందు పంటలు పడినప్పుడు, పంటలు దెబ్బతిన్నప్పుడు దానికి ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పేవారు, కానీ ఎవరికి కూడా సంవత్సరాల తరబడిన కానీ రూపాయి వచ్చేది లేదు. కానీ జగనన్న వచ్చినాక అదే సీజన్లోనే ఆ ఇన్పుట్ సబ్సిడీ దెబ్బతిన్న పంటలకి డబ్బు వేయడం జరిగింది. అది మన కాపు కులస్తులకు గాను 1,71,360 మందికి 131.9 లక్షలు పోవడం జరిగింది. వైఎస్ఆర్ బీమా 8,151,000 మందికి గాను 132.85 లక్షలు వాళ్ళ ఖాతాలో పడటం జరిగింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 5,42,523 మందికి గాను 101.74 మందికి వారి ఖాతాలో పడటం జరిగింది. వైఎస్ఆర్ వాహన మిత్ర 29,957 మందికి గాను 23.47 లక్షలు పడటం జరిగింది. అదేవిధంగా విదేశీ విద్యా దీవెన కాపులకి అని చెప్పేది, ఇది ఈ స్కీమ్ అంతా కాపులకు కులస్తులకు మాత్రం 533 బెనిఫిట్స్కి గాను 29.49 లక్షలు పడటం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా 37,760 మందికి గాను 22.85 లక్షలు పడటం జరిగింది. జగనన్న చేదోడు 14,021 మందికి గాను 14.2 పడటం జరిగింది. వైఎస్ఆర్ చేనేత నేస్తం 2,577 గాను 12.40 కోట్లు పడటం జరిగింది. ఈ మొత్తం డీబీటీ అంటే డైరెక్ట్గా పడింది ఏమంటే 47,88,663 మందికి గాను 9,359.96 కోట్లు జమ చేయడం జరిగింది. నాన్ డిబేట్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇది డైరెక్ట్ కాకుండా అంటే ఈ జగనన్న ఇళ్ల పట్టాల ద్వారా 22,56,000 మందికి గాను 56.459 మందికి గాను 2,02,160 కోట్లు జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 1,16,797 మందికి గాను 289.2 రావడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ 1,50,800 మందికి గాను 144.05 కోట్లు జమ చేయడం జరిగింది. జగనన్న గోరుముద్ద 2,80,24 మందికి గాను 123.20 లక్షలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యా కానుకకి 3,66,600 మందికి గాను 50.53 లక్షలు వాళ్ళ ఖాతాలో పడింది. మొత్తం 12,126.78 లక్షలు కేవలం ఈ లబ్ధిదారులకి ఇది పడటం జరిగింది. ఇక్కడ ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఇటువంటి లబ్ధి చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి మనమందరూ కూడా కృతజ్ఞతతో ఉండి వారికి శాశ్వతంగా మనం రుణపడి ఉన్నాము. వారు ఉన్నంత వరకు మనం వారిని ఆదరించాల్సిందిగా మహిళా లోకాన్ని కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటారు, ఇటువంటి స్కీమ్ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వారికి సంబంధించిన వ్యక్తులు ఇటువంటి స్కీములు ఎక్కడైనా తీసుకుని వచ్చారో ఒక్కతో చెప్పండి. ఇళ్ళ స్థలాలు లేకుండా ఎంతమంది అవసరం. ఎప్పుడైనా ఒక లేఅవుట్ అనే ఏర్పాటు చేసి ఇల్లు తెప్పించినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు తెలియదు. కానీ రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కటి నెగిటివ్గా మాట్లాడటం, ప్రజలు బాగుపడుతుంటే ఆయన చూసి సంతోషపడడం. ఎందుకంటే ప్రజల నిర్ణయం జగనన్న ముఖ్యమంత్రి చేశారు. ప్రజలు నిర్ణయించాడు చంద్రబాబు నాయుడిని ప్రజా కోర్టులో ఉరిశిక్ష ఇచ్చి పంపించారు. కానీ ఎందుకు ఇటువంటి పనికిరాని మాటలతో మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టిస్తుండడం మాకు అర్థం కాలేదు. కానీ దేవుడు ఇప్పుడైనా అతనికి మంచి జ్ఞానం ఇప్పించాలని మీ ద్వారా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మనకు నీటి సమస్య. అసలు చంద్రబాబు నాయుడు మన ఆంధ్రలో పుట్టాడా లేదో నాకు అర్థం కాల. రాయలసీమకి నీళ్లు రావాలనుకుంటే ఇదే చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఎమ్మెల్యేలు వారు నాయకులంతా కలిసి అక్కడ తెలంగాణలో ఏ విధంగా తెలంగాణ మంత్రులు తెలంగాణ నాయకులు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు తెలంగాణ కోసం, వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా ఫైట్ చేస్తుంటే వీళ్ళు నిజంగా మనం ఆంధ్రాలో ఉండారా వీళ్ళు బయట ఉండారా అనేది ప్రజలు నిర్ణయించాల్సిందిగా మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తిస్తున్నారు. కాపు నేస్తం పథకం, ఈ కాపు నేస్తం అనేది మీకు అందరికీ కూడా తెలుసు. ఈ కాపు నేస్తం అనేది చాలామంది ఓట్ల కోసం కాపు నాయకులంతా పార్టీలు కూడా పెట్టడం జరిగింది. కాపులంతా ఓటు కావాలని రెచ్చగొట్టడం జరిగింది.
రకరకాల ఆలోచనతో ఓట్లు అడిగే కార్యక్రమాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ప్రత్యేకించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు కాపు నేస్తం అనేది జనరల్ కూడా ఈ అవినీతి అనేది క్యాన్సర్తో సమానం. ఒక తూరి ఈ క్యాన్సర్ కానీ జనాల్లో వస్తే, ఎవరికైనా వస్తే అది పూర్తిగా శరీరాన్ని కూడా పూర్తిగా దహిస్తూ ప్రాణాలు తీసే కార్యక్రమాలు ఈ అవినీతి. దానికే క్యాన్సర్ అని కూడా నా యొక్క దృక్పథం. ఈరోజు అవినీతి లేని రాజ్యం, అవినీతి లేకుండా ఈ కాపుకు సంబంధించినటువంటి ఈ కాపు నేస్తంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అకౌంట్లోనే పడతా ఉందంటే ఇటువంటి రాజ్యం ఇది మన రామరాజ్యంగా తీసుకుంటున్నాము. ఏ రాజ్యంలో కూడా ఈ విధంగా పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు వేసినటువంటి చరిత్ర ఎవరు సృష్టించలా. ఈరోజు జగనన్న ప్రత్యేకించి కాపులకే కదా, అన్ని జాతులు కూడా ఈ పథకాలు వస్తూ ఉంది. కానీ ప్రత్యేకించి కాపు నేస్తం అనే దాన్ని పెట్టి ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు, ఈ కాపు నేస్తం ద్వారా 2020-21కి 15,025 మందికి గాను 22.542 కోట్లు. అదేవిధంగా 21-22కి గాను 16,337 మందికి 24,000 కోట్లు వాళ్ళ ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. ముఖ్యంగా కాపు నేస్తకి అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఈ కాపు నేస్తం కింద ఏ స్కీములు కాపులకు పడతా ఉంది, ఇది ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా పడినట్టు కనీసం ₹1 వాళ్ళ కాపు నేస్తాలకు సంబంధించినటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు కూడా ఎక్కడ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. వాళ్ళని ఆదుకుంటూనే ఆయన ఒకటే అంటాడు జగన్మోహన్ రెడ్డి, మీ చల్లని దీవులు భగవంతుని ఆశీస్సులతో నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మీకు ఈ విధంగా నా వాగ్దానం నెరవేరుస్తున్నానని చెప్పినప్పుడు నిజంగా ఎవరు కూడా అట్లా చేయరు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నంద్యాల ఎలక్షన్లు జరిగినప్పుడు ఇది నా రోడ్డు, నేను వేసినా మీరు నాకు ఓటు, ఇది నేను నీకు బియ్యం ఇచ్చినా నేను ఇచ్చినాను నాకు ఓటు, ఇక్కడ మీకు ఇల్లు ఇచ్చినాను కార్యక్రమాలు ఇప్పుడు చెప్పలేదు. కానీ జగనన్న ఆ విధంగా లేకుండా కాపులకు ప్రత్యేకించి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో పడే డబ్బులు ఏ విధంగా వచ్చిందంటే వైఎస్ఆర్ రైతు భరోసా అంటే మనకు రాష్ట్రంలోనే 7,85,700 మందికి గాను 2,550.19 కోట్లు జమ చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 4,11,331 మందికి గాను 2,381.91 లక్షలు డబ్బులు పడటం జరిగింది. అదేవిధంగా జగనన్న అమ్మఒడి 3,81,185 మందికి గాను 1,143.56 లక్షలు మనకు ఖాతాలో పడటం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా 7,04,045 మందికి గాను 653.60 లక్షలు పడటం జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన కింద 1,28,119 బెనిఫిషరీస్ గాను 354.14 లక్షలు పడటం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత పంట బియ్యం కింద 3,04,451 బెనిఫిషరీస్ గాను 371.25 లక్షలు పడటం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ, మీకు అంతా తెలుసు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ మహిళలకు కూడా సున్నా వడ్డీకి ఇచ్చే కార్యక్రమాలు కూడా ఆయన తీసుకున్నారు. కాబట్టి 8,42,854 మందికి గాను 202.46 లక్షలు పడటం జరిగింది. రైతులు ఇన్పుట్ సబ్సిడీ అంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఇంతకుముందు పంటలు పడినప్పుడు, పంటలు దెబ్బతిన్నప్పుడు దానికి ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పేవారు. కానీ ఎవరికి కూడా సంవత్సరాల తరబడినా కానీ ₹1 వచ్చేది లేదు. కానీ జగనన్న వచ్చినాక అదే సీజన్లోనే ఆ ఇన్పుట్ సబ్సిడీ దెబ్బతిన్న పంటలకి డబ్బు వేయడం జరిగింది. అది మన కాపు కులస్తులకు గాను 1,71,360 మందికి 131.9 లక్షలు పడటం జరిగింది. వైఎస్ఆర్ బీమా 8,151,మందికి గాను 132.85 లక్షలు వాళ్ళ ఖాతాలో పడటం జరిగింది.
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 5,42,523 మందికి గాను 101.74 మందికి వారి ఖాతాలో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ వాహన మిత్ర 29,957 మందికి గాను 23.47 లక్షలు పడటం జరిగింది. అదేవిధంగా విదేశీ విద్యా దీవెన కాపులకి అని చెప్పేది, ఇది ఈ స్కీమ్ అంతా కాపులకు కులస్తులకు మాత్రం 533 బెనిఫిట్స్ గాను 29.49 లక్షలు పడటం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా 37,765 మందికి గాను 22.85 లక్షలు పడటం జరిగింది. జగనన్న చేదోడు 14,021 మందికి గాను 14.2 పడటం జరిగింది. వైఎస్ఆర్ చేనేత నేస్తం 2,577 గాను 12.40 కోట్లు పడటం జరిగింది. ఈ మొత్తం డీబీటీ అంటే డైరెక్ట్గా పడింది ఏమంటే 47,88,663 మందికి గాను 9,359.96 కోట్లు జమ చేయడం జరిగింది. నాన్ డిబేట్ అంటే మీకు అందరికీ తెలుసు, డైరెక్ట్ కాకుండా అంటే ఈ జగనన్న ఇళ్ల పట్టాల ద్వారా 22,56 మందికి గాను 56.459 మందికి గాను 2,02,160 కోట్లు జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 1,16,797 మందికి గాను 289.2 రావడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ 1,50,800 మందికి గాను 144.05 కోట్లు జమ చేయడం జరిగింది. జగనన్న గౌరముద్ద 2,80,024 మందికి గాను 123.20 లక్షలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యా కానుకకి 3,66,600 మందికి గాను 50.53 లక్షలు వాళ్ళ ఖాతాలు పడింది. మొత్తం 12,126.78 లక్షలు కేవలం ఈ లబ్ధిదారులకి ఇది పడటం జరిగింది. ఇక్కడ ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఇటువంటి లబ్ధి చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి మనమందరూ కూడా కృతజ్ఞతతో ఉండి వారికి శాశ్వతంగా మనం రుణపడి ఉన్నాము. వారు ఉన్నంత వరకు కూడా మనం వారిని ఆదరించాల్సిందిగా మహిళా లోకాన్ని కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటారు, ఇటువంటి స్కీమ్ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వారికి సంబంధించిన వ్యక్తులు ఇటువంటి స్కీములు ఎక్కడైనా తీసుకుని వచ్చారో ఒక్కతో చెప్పండి. ఇళ్ళ స్థలాలు లేకుండా ఎంతమంది అవసరం, ఎప్పుడైనా ఒక లేఅవుట్ అనే ఏర్పాటు చేసి ఇల్లు తెప్పించినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు తెలియదు. కానీ రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కటి నెగిటివ్గా మాట్లాడటం, ప్రజలు బాగుపడుతుంటే ఆయన చూసి సంతోషపడడం. ఎందుకంటే ప్రజల నిర్ణయం జగనన్న ముఖ్యమంత్రి చేశారు, ప్రజలు నిర్ణయించాడు చంద్రబాబు నాయుడిని ప్రజా కోర్టులో శిక్ష ఇచ్చి పంపించారు. కానీ ఎందుకు ఇటువంటి పనికిరాని మాటలతో మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టిస్తుండడం మాకు అర్థం కాలేదు. కానీ దేవుడు ఇప్పుడైనా అతనికి మంచి జ్ఞానం ఇప్పించాలని మీ ద్వారా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మనకు నీటి సమస్య, అసలు చంద్రబాబు నాయుడు మన ఆంధ్రలో పుట్టాడా లేదో నాకు అర్థం కాల. రాయలసీమకి నీళ్లు రావాలనుకుంటే ఇదే చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఎమ్మెల్యేలు వారు నాయకులంతా కలిసి అక్కడ తెలంగాణలో ఏ విధంగా తెలంగాణ మంత్రులు తెలంగాణ నాయకులు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు తెలంగాణ కోసం, వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా ఫైట్ చేస్తుంటే వీళ్ళు నిజంగా మనం ఆంధ్రాలో ఉండారా వీళ్ళు బయట ఉండారా అనేది ప్రజలు నిర్ణయించాల్సిందిగా మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తిస్తున్నాం.